హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మా ఛానల్ వచ్చేసి వాసు హ్యాపీ లైఫ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి అండి. అలాగే మీకు ముందుగా చెప్పబోయే విషయం ఏంటంటే, లేడీస్కి అందరికీ కామన్గా సిజరీన్స్ అవుతుంది కదండి. సిజరీన్ అయిన వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది కంపల్సరీ ఉంటుందండి. కాకపోతే ఆ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది నేను చెప్తానండి. రీసెంట్గా నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువైపోయిందండి. అసలు నాకు సిజరీన్స్ అయ్యి బాబు పుట్టి 7 ఇయర్స్ అయిపోయిందండి. నాకు 4 సిజరీన్స్ అయినాయి యాక్చువల్గా. 7 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తూనే ఉంటుందండి. ఎప్పుడు చూసినా బ్యాక్ పెయిన్ కామన్గా వస్తుంటుంది. ఎర్లీ మార్నింగ్ లేసి పని చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ పడుకోవడం కొంచెం తక్కువ అయిపోతుందండి. కాకపోతే ఒక 10 డేస్ 20 డేస్ నుంచి బ్యాక్ పెయిన్ అలా కంటిన్యూ అయిపోయిందండి. 20 డేస్ అయిపోయినాక నేను హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే అక్కడ అన్నారు డాక్టరు, ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోండి అని అన్నారు. నేను సరే అని ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నానండి. అందులో చేయించుకున్న తర్వాత L4 L5 అనే ఎన్నెముకలో L4 L5 అని ఉంటుందండి. దాంట్లో కొంచెం ఉబ్బినట్టు, ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ ఎలా ఉంటుంది మన కడుపు ఉబ్బరం అలా అయ్యిందండి. కొంచెం ఇంకా ఇన్ఫెక్షన్ కూడా, దాంతోపాటు ఇన్ఫెక్షన్ కూడా అలవాట్ అయ్యిందండి. అందుకని నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువైంది. దాంతోపాటు మనము ఐరన్ క్యాల్షియం కూడా వేసుకోవాలండి. ఐరన్ క్యాల్షియం కంపల్సరీ అండి. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఫస్ట్ చెకప్ చేసుకుంటే డాక్టర్ ఏమంటాడు, పెయిన్ కిల్లర్తో పాటు ఈ ఐరన్ క్యాల్షియం కూడా ఇవ్వాలండి. ఐరన్ క్యాల్షియం ఒక 1 మంత్ 2 మంత్స్ కంటిన్యూగా వేసుకుంటే మాత్రం అప్పుడే మనకు తెలిసిపోతుంది ఐరన్ ప్రాబ్లమా ఏంటి అనేది. కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటే తెలిసిపోతుంది. అలాగే అలా 20 డేస్ వచ్చింది బ్యాక్ పెయిన్, చూయించుకున్నాను. ఇప్పుడు ఆ మెడిసిన్ మేడం అన్నది ఇలా కొంచెం ఒప్పినట్టు ఉన్నది, ఇన్ఫెక్షన్ కూడా ఉంది అని మెడిసిన్ రాసిందండి. పెయిన్ కిల్లరు, దాంతోపాటు ఐరన్ క్యాల్షియం అవన్నీ ఇచ్చారండి. వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 10 డేస్ అవుతుంది, ఫ్రీగా ఉన్నానండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, కాకపోతే నార్మల్గా మనకు సిజరీన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. కానీ L4 L5 అనే దగ్గర ఇక్కడ చాలా ఉండిపోయింది. అది ఎందుకు వస్తుంది, మన కడుపు ఉబ్బరం లాగా అది కూడా ఉబ్బడము అలాంటివి అవుతాయండి. చూపించుకోండి. కాల్షియం ఐరన్ కూడా ఇచ్చింది, దాంతోపాటు వేసుకున్నాను. ఇప్పుడు ఉంది కానీ నార్మల్ లాగానే ఉంది. అందులో ఎలా అంటే ఒక రాయి వేసి కొట్టినట్టు అలా ఉండిపోయిందండి నాకు 20 డేస్. అలా 20 డేస్ ఎందుకు ఇలా ఎక్కువైంది, ఎందుకు తొందరపడినా ఏమైందని నేనే చేయడము, మెడిసిన్ ఆడుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, ఎందుకు ఇలా వచ్చేసింది అని చేశాను. కానీ అలా చేయకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ ఏమంటారో చూసి ఆ తర్వాత మెడిసిన్ వాడి అన్నీ చేయండి. ముందు మనకు సిజరీన్ అయింది కదా, దాంతోపాటు ఈమె నడుము నొప్పి ఉంటుంది అని అనుకోకండి. మనకు కాల్షియం ఐరన్ లోపం ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ ఎక్కువైపోద్ది. ఇంకా మునగాకు అలాంటివి తింటుండాలి లేడీస్. మునగాకులో మనకు ఐరన్ పొటాషియం అవి ఎక్కువ ఉంటాయి. అవి తింటే బాగుంటుందండి. ఎందుకు వచ్చింది ఏంటనేది తెలుస్తుంది కూడా. ఐరన్ వలన ఏదైనా ఇంకేమైనా లోపల అయిందా అని. ఇప్పుడు సిజరీన్ వల్ల కామన్గా ఉంటుందండి. అది కొంచెం పడుకుంటే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇదేంటో కానీ విపరీతమైన నొప్పి వచ్చిందండి. ఆ నొప్పి ఏంటంటే మన గ్యాస్ ట్రబుల్ లాగా అది ఒక ఉబ్బరం అని ఉంటుందంట. అది ఏంటంటే మా రకం చూపించు, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, ఎలా ఉన్నా తగ్గలేదు నాకు. అలా ఎంఆర్ఐ స్కాన్ తీయించుకున్నాను కానీ అది తీస్తుంటే ఏడుపు నాకు భయం వేసిందండి. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే కానీ భయపడకండి, మీరు బాగా చూపించుకోండి. ఎందుకు వస్తుంది ఏంటనేది మన ఓన్ డిసిజన్ తీసుకోకండి. ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ చేస్తారు కొందరు, బెల్ట్ పెట్టుకోవడం కూడా చేస్తారు. అవన్నీ పెట్టుకోకండి, బెల్ట్ కూడా పెట్టుకోవడం. ఓకేనా అండి? నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. బాయ్ అండి.